అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. భారత పర్యటనలో ఉన్న సాకెర్ గ్రేట్ మెస్సీ హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక మెస్సీకి తెలంగాణ ప్రభుత్వం స్వాగత సత్కారాలు, ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో బస చేసిన మెస్సీ హైదరాబాద్ వంటకాలకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మటన్ బిర్యానీ, హలీం టేస్ట్ చేసి బాగా ఎంజాయ్ చేశారు. ఇక మెస్సీ డిన్నర్లో ఏమేం వంటకాలు ఉన్నాయో తెలుసుకుందాం. భారత్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటన కొనసాగుతుంది. శనివారం భారత్లో అడుగుపెట్టిన మెస్సీ మొదట కోల్కతా, ఆ తర్వాత హైదరాబాద్లో పర్యటించారు. అనంతరం ముంబైకి వెళ్లారు. ఇక కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ రాక సందర్భంగా తలెత్తిన గందరగోళం ఆయన ఫ్యాన్స్కు తీవ్ర నిరాశకు గురిచేసింది. కానీ హైదరాబాద్ టూర్ మాత్రం అటు మెస్సీకి, ఇటు తెలుగు ప్రజలకు బాగా గుర్తుండిపోయేదిగా నిలిచింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్ టీం, అపర్ణ మెస్సీల టీంల మధ్య జరిగిన మ్యాచ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఆడటం ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపింది. ఈ సందర్భంగా హైదరాబాదీ వంటకాల రుచిని మెస్సీ చూశారు. ఈ క్రమంలోనే డిన్నర్లో హైదరాబాదీ మటన్ బిర్యానీ, హలీం బాగా ఇష్టంగా తిన్నారు. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో మెస్సీ బస చేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన మెస్సీకి ఫలక్నుమా ప్యాలెస్లోని నిజాం లగ్జరీ సూట్ కేటాయించారు. ఉప్పల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత రాత్రి నిర్వహించిన డిన్నర్లో హైదరాబాద్ మటన్ బిర్యానీ ఇష్టంగా ఆరగించారు. అలాగే హలీంను కూడా వడ్డించారు. ఇవి మాత్రమే కాకుండా నిజాం వంటకాలైన మరగ్, పాయ, పన్నీర్ టిక్కా, కబాబ్, దాల్, నాన్ రోటీలు, డబుల్ కమీటా, కుర్బానీ కమీటా, మలై కుల్చీ, ఇటాలియన్ ఫుడ్ కూడా మెనూలో ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇక తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ అందాలు చూసి మెస్సీ మైమర్చిపోయారు. ఫలక్నుమా ప్యాలెస్లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే నిజాం డైనింగ్ టేబుల్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్ ఆతిథ్యం మర్చిపోలేందని కితాబిచ్చారు. ఇక శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీ నిన్న ఇక్కడే బస చేశారు. ఆదివారం స్పెషల్ ఫ్లైట్లో లియోనల్ మెస్సీ బృందం ఉదయం 10:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై బయలుదేరి వెళ్ళింది. అక్కడ వాంఖేడే స్టేడియానికి మెస్సీ చేరుకోనున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.